నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో పాపాల భైరవులు బయటపడుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూని కలుషితం చేశారు. అసలు పాలు ఉపయోగించకుండా తయారు చేసిన నెయ్యిని వాడి లడ్డూ నాణ్యతను ప్రశ్నార్థకం చేశారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కాని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. అసలు పాలు లేకుండా పామ్ ఆయిల్, పామ్ కార్నల్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాన్నే నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చూసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలు కలిపారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో 235 కోట్లు టీటీడీ నిధులు దుర్వినియోగానికి పాల్పట్టవే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగ పత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డైరీ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ కల్తీ జరిగిన టైంలో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్న చిన్నప్పన్న డైరీ సంస్థల ప్రతినిధులతో బేరసారాలు జరిపారు. తనకు లేని అధికారాన్ని ఉపయోగించి అందినంత దండుకున్నారు. డైరీ సంస్థల నుంచి హవాలా మార్గంలో లంచాలు తీసుకున్నట్టుగా ఆ లావాదేవీలన్నీ ఛార్జ్షీట్లో పొందుపరిచింది. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్లలో 4.69 కోట్లు జమా కాగా అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీనే సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసి అందుకున్నట్టుగా అభియోగాలు ఉన్నాయి. సిట్ ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పేర్కొంటుంది. అండ్ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా తదితర సంస్థలతో పాటు వాటి ప్రతినిధులు కల్తీ నెయ్యి సరఫరాలో ఎలా భాగస్వాములయ్యారో సిట్ ఛార్జ్షీట్లో చాలా క్లియర్ కట్గా వివరించడంతో అంతా అవాక్ అవుతున్నారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేయడం అంత ఆషామాషి కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనలన్నీ పూర్తిగా సడలించేశారు. టెండర్లో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల రూపాయల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లుంటే చాలని నిబంధనలు మార్చేసింది. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా తన అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేశారు. శ్రీవారి ఆలయానికి కేర్ టేకర్గా ఉండాల్సిన బాధ్యతను ఆయన మర్చిపోయారు. నెయ్యి సరఫరా టెండర్ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశం ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డిలతో పాటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. సుదీర్ఘంగా జరిపిన విచారణలో వారు సరైన సమాధానాలు ఇవ్వలేదు. అంతా అధికారులే చూసుకున్నారంటూ దాటవేసే ధోరణిని అనుసరించారు. టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి
బొల్సు పార్సారథి అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ విచారణ అంశాలను అభియోగ పత్రంలో కూడా పొందుపరిచారు. లడ్డూలో కల్తీనే అంశాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్ అధికారులు మొత్తం 14 నెలల పాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గత ఏడాది మే నెలలో తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా గత ఏడాది నవంబర్ 23న కోర్టు మెమో సమర్పించారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిసి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 36 మంది నిందితుల ప్రమేయంపై వారి అభియోగాలు, సాక్ష్యాలను తాజాగా కోర్టుకి అందజేసి ఛార్జ్షీట్లో వివరంగా పొందుపరిచారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిపి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 36 మంది నిందితుల ప్రమేయం, వారిపై ఉన్న అభియోగాలు, సాక్ష్యాలను తాజాగా కోర్టుకి అందజేసిన ఛార్జ్షీట్లో చాలా వివరంగా పొందుపరిచారు. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారం వెనక చాలా మంది ఉన్నారని, తనను పావుగా వాడుకున్నారని వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన సిట్ విచారణలో తెలిపాడు. 2022లో టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల పేర్లు, వాటి తయారీ సామర్థ్యం, టీటీడీకి సరఫరా చేస్తున్న పరిమాణం, టెండర్ల గడువు, నెయ్యి ధరల సమాచారాన్ని ఏ అధికారం లేని వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు అధికారులు అందజేశారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే బోలేబాబా డైరీ ఉన్నతాధికారులతో చిన్నప్పన్న ఫోన్ చేసి తిరుపతికి పిలిపించి కమిషన్ల గురించి బేరసారాలు ఆడారంటే ఎంత ధైర్యం ఉండాలి. కేజీ నెయ్యికి 25 రూపాయలు డిమాండ్ చేశారు. డైరీ యజమానులైన పొమిల్ జైన్, విపిన్ జైన్ కూడా కమిషన్ చెల్లించడానికి ఒప్పుకోకపోవడంతో బోలేబాబా నెయ్యి శాంపిల్స్ మైసూర్ ల్యాబ్కు పంపారు. ఎక్కువ శాతం రసాయనాలతో నెయ్యి తయారు చేశారంటూ రిపోర్ట్ వచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకుని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. బోలేబాబాకి బదులుగా చిన్నప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీతో సంప్రదింపులు జరిపి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ వారికి దక్కేలా చేశారు. ఇందుకు ప్రతిఫలంగా హవాలా మార్గంలో ఒకేసారి 20 లక్షలు, మరోసారి 30 లక్షల చొప్పున చిన్నప్పనకు మొత్తం 50 లక్షల రూపాయలు అందిందని సిట్ అధికారులు దర్యాప్తులో తేలింది. వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా తాను ఏ పని చేయలేదని చెప్పాడు. దీంతో కల్తీ నెయ్యి సరఫరా పాపంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర పైన స్పష్టత వచ్చింది. అయితే సిట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి గురించి ఛార్జ్షీట్లో ఏం చెప్పిందనేది చాలా ఆసక్తికరంగా మారింది. అసలు పెద్ద తలకాయల పాత్ర పైన సిట్ ఏం చేయబోతుంది అనేది అందరి ముందున్న $1 మిలియన్ ప్రశ్న. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.